ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కిన ఫ్లైట్ ఎక్కకుండా దిగిన ఫ్లైట్ దిగకుండా తిరుగుతూ ఉండేవాడు ఆయన. అటువంటి రతన్ టాటా గారు మీ విజయవాడకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, వెళ్ళి విజయవాడలో పనిచేయంటే వెంటనే విజయవాడ వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు టాటా ట్రస్ట్ తీసుకుని ఇది ఒక పైలట్ మోడల్గా రతన్ టాటా గారి ఆశయాలని, ముఖ్యమంత్రి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నాడు. అటువంటి పవిత్ర గారు, అట్లాగే మన లక్ష్మణ్ గారు మరి ఐఐఎం అహ్మదాబాద్లో చదువుకుని సేవ చేయడానికి టాటా ట్రస్ట్లో చేరినటువంటి వ్యక్తి అయిన లక్ష్మణ్ గారు. అట్లాగే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ టెలిమెడిసిన్ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి డాక్టర్ గారు సాయిరామ్ గారు, అట్లాగే స్టార్ హెల్త్ సైడ్ నుంచి మన సుందరేషన్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిజంగా ఎన్నో పనులున్నా ఆయన దావోస్ వెళ్ళి ముఖ్యమంత్రి గారితో పాటు దావోస్ వెళ్ళి అక్కడి నుంచి చాలా బిజీగా ఉన్నప్పటికీ నా కోరిక మన్నించి ఈ సమయం ఈ రోజంతా కూడా మన కోసం విజయవాడ పార్లమెంట్ కోసం వెచ్చించినటువంటి మన ప్రీతమ నాయకుడు, మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టం, రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా మరి అన్నింటినీ చక్కదిద్దున్నటువంటి మన ఆర్థిక మంత్రి వర్గాల గారికి నిజంగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్ట్ ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించాలని నా కోరిక. అందుకే ఆయన్ని నేను ఈ ప్రాజెక్ట్ తప్పకుండా మీరు రావాలని కోరితే వెంటనే ఆయన అంగీకరించారు. దానికి ఆయనకి నా కృతజ్ఞతలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు రతన్ టాటా గారు చేసినటువంటి ఒప్పందంలో భాగంగా 2015 ఆగస్టులో మనకు ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం ఈ 4 నియోజకవర్గాల్లో 16 మండలాల్లో 265 గ్రామాల్లో దాదాపు 2,15,000 మంది కుటుంబాలు, 2,15,000 కుటుంబాలు, 10 లక్షల మంది జనాభా. నిజంగా చూస్తానికి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ రోజున ఒక దత్తత గ్రామం కోసం నేను రతన్ టాటా గారికి లేఖ రాసినప్పుడు మొట్టమొదటిగా గొల్లమంద గ్రామాన్ని మనం దత్తత తీసుకోవడం మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక ఆలోచన, ఒక గ్రామానికి చేస్తే దాని ఇంపాక్ట్ ఏముంటుందని చెప్పి నేను రతన్ టాటా గారితో మాట్లాడతాం. అట్లాగే ముఖ్యంగా టాటా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటరమణ గారు కూడా మనకు సహకరించడం, ఆ రోజున పుట్టినటువంటి ఆలోచన మరి విజయవాడ పార్లమెంట్ని ముఖ్యంగా గ్రామాలని ప్రతి ఈ భారతదేశంలో ఒక మోడల్గా చూపించడమే ధ్యేయంగా ఆ రోజు మనం మొదలుపెట్టాం ఈ ప్రాజెక్ట్ని. అప్పుడు అనుకున్నది, చాలామంది అనుకున్నారు విలేజ్ డెవలప్మెంట్ అంటే గ్రామాలని అభివృద్ధి చేయటం అంటే సీసీ రోడ్లు వేయటం, లేకపోతే ఏమైనా కావాల్సినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు కడతాం, లేదా టాయిలెట్లు కడతాం, లేకపోతే రోడ్లు డ్రైనేజీలు వ్యవస్థని ఏర్పాటు చేయటం అని చెప్పి నన్ను చాలామంది అడిగేవాళ్ళు. నువ్వు రతన్ టాటాని తీసుకొచ్చావు కదా, ఎంత ఖర్చు పెడతారు రతన్ టాటా గారు టాటా ట్రస్ట్ ద్వారా ఈ విజయవాడ పార్లమెంట్లో అని. నేను చెప్పాను, రతన్ టాటా గారు ఎంత ఖర్చు పెడతారో నేను ఎంత ఖర్చు పెట్టిస్తాను అనేది ఇక్కడ సమస్య కాదు. టోటల్గా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం టాటా ట్రస్ట్ ఎక్కడైనా చేస్తుంది. ముఖ్యంగా మీరు టాటా ట్రస్ట్ని తీసుకుంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కడ పనిచేయదు, సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఎక్కడ పనిచేయదు. చాలామంది నన్ను అడుగుతారు, ఈ కార్యక్రమాలు విజయవాడ సిటీలోనో, తిరువూరు టౌన్లోనో, జగ్గేపేటలోనో, నందిగాంలో కూడా తీసుకురావచ్చు కదా అని. ఒక క్లియర్ కట్ పాలసీ వాళ్ళు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఏదైతే మన అన్న నందమూరి తారక రామారావు గారు, మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామీణ ప్రాంతాలే ఈ దేశానికి పట్టుకోవాలని, అదే ఒక సిద్ధాంతంతో వాళ్ళు సంపాదించినంత చాలామంది సిఎస్ఆర్ యాక్టివిటీ అనుకుంటారు. ఇది సిఎస్ఆర్ యాక్టివిటీ కాదు. టాటా ట్రస్ట్ ఉన్నటువంటి 150 పైన కంపెనీల్లో ఏ కంపెనీకి ఆ కంపెనీ ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ చేసుకుంటుంది. వచ్చినటువంటి లాభంలో 2% అనేది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అది కాకుండా ఈ రతన్ టాటా గారికి వాళ్ళ ఉన్నటువంటి కుటుంబీకులకు ఉన్నటువంటి వాటాల్లో వచ్చినట్టు లాభాలు మొత్తం కూడా ఈ ట్రస్ట్కి వస్తాయి. ఈ ట్రస్ట్ నుంచి దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల యొక్క జీవన విధానం పెంపొందించడమే లక్ష్యంగా టాటా ట్రస్ట్ పనిచేస్తుంది. ఆ ట్రస్ట్ మన విజయవాడ పార్లమెంట్కి రావడం అనేది మన 265 గ్రామాల ప్రజల అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. నిజంగా కూడా నా అదృష్టం ఒక ఎంపీగా. మరి మీరందరూ కూడా నాకు ఓట్లు వేశారు. తర్వాత ఏం చేయాలి అంటే నిజంగా కూడా ఒక ఎంపీ పరిధి మీరు ఆలోచిస్తే పెద్దగా ఉండదు. కానీ నా అదృష్టం కొద్దీ నాకు వచ్చినటువంటి ఆలోచన, మరి టాటా ట్రస్ట్ కానీ రతన్ టాటా గారిని స్పందించినటువంటి తీరు, అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం, ప్రోత్సాహం,
వీటన్నిటితో కలిపినటువంటి ఒక ఇంటెగ్రేటెడ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్ మనం ఈరోజు విజయవాడ పార్లమెంట్లో తీసుకోగలిగామంటే అది ముఖ్యమంత్రి గారికి అట్లాగే టాటా ట్రస్ట్ రతన్ టాటా గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారి సహకారం, ఒక పక్క టాటా ట్రస్ట్ యొక్క పనితీరు, ఈ రెండింటి వల్లే ఇవాళ మన 265 గ్రామాల్లో ప్రతి వ్యక్తి యొక్క దీన్ని కూడా మనం గమనిస్తూ, లైఫ్ స్టైల్ని గమనిస్తూ, జీవన విధానాన్ని గమనిస్తూ, ప్రతి ఒక్కరికి ఏం కావాలి, ఈ జీవన విధానాన్ని మార్చడానికి ఏం కావాలి. ముఖ్యంగా మన విజయవాడ పార్లమెంట్లో చూస్తే చాలా పేదరికం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. కృష్ణా జిల్లా అంటే బాగా ముందున్నటువంటి ప్రాంతం అని చాలామంది అనుకుంటారు, అది అపోహ. నిజంగా ఈ 265 ఎస్పెషలీ మనకి ఇటు పక్క ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో 265 గ్రామాల్లో కూడా మనం చూసుకుంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా ఉండేటువంటి ప్రాంతం ఈ 265 గ్రామాలు. దాంట్లో కూడా జీవన విధానంలో ఇవాళ పెను మార్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ముందుగా నేను కానీ టాటా ట్రస్ట్ కానీ గుర్తించినటువంటి విషయం ఇది ఉంది. ఈ రోజున ఆ 265 గ్రామాల్లో మా ముందు ఒక పెను సవాలు. ఆ రోజున నిజంగా కూడా ఆ రోజు మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసినప్పుడు, మైక్రో లెవెల్ డీటెయిల్స్ మొత్తం డేటా కలెక్ట్ చేసినప్పుడు మేము ప్రతి ఒక్క ఈ 10 లక్షల మంది యొక్క వ్యక్తిగత సమాచారం మేము గమనించినప్పుడు చాలా నిజంగా కూడా అన్ని రకాలుగా కూడా ఎన్ని పారామీటర్ తీసుకుంటే మనం చాలా బిలోలో ఉన్నాం, చాలా తక్కువలో ఉన్నాం ఆ రోజున. ముఖ్యంగా మనం ఒక విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ బిహేవియరల్ చేంజెస్లో కానీ, లేకపోతే జీవన విధానంలో కానీ మీరు అన్నీ చూస్తే ఆ రోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మేము కూర్చొని ఆలోచించినప్పుడు ముందు ప్రతి వ్యక్తిని మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది ఆ రోజు టాటా ట్రస్ట్ కూడా నేను కూడా అనుకున్నటువంటి విషయం. ఆ రోజు నుంచి కూడా మనం మొదలుపెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ మనం తీసుకుంటూ వచ్చాం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక మార్పు తీసుకురావాలని ఇందాక చెప్పింది. ఒక గూగుల్ సాథీ తీసుకుంటే దాంట్లో 3 లక్షల మందికి వాళ్ళ పార్లమెంట్లో డిమానిటైజేషన్ ముందే మనకు తెలియదు డిమానిటైజేషన్ అవుతుందని. కానీ గూగుల్ సాథీ అంటే టాటా ట్రస్ట్ ప్లస్ గూగుల్ ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమం. ముందు రాజస్థాన్లో ఎక్కడ చేశారు, ఎక్కడా కూడా మనకి వాళ్ళకింత సహకారం దొరకలా. మన సైడ్ నుంచి మన ఎమ్మెల్యేలు కానీ, మన ప్రజాప్రతినిధులు కానీ, మన ప్రజలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం సహకారం వల్ల 3 లక్షల మందికి మనం ఈరోజు ట్రైనింగ్ ఇచ్చుకుని ఇవాళ రెవెన్యూ ఇంట్లో ఒక ఆడ కూతురు ఒక టైలర్గా పనిచేస్తూ ఉంటే 60 రూపాయలు 70 రూపాయలు వచ్చేది ఆ రోజున. ఈరోజు మనం చదువు రాని వాళ్ళకు కూడా ఇంటర్నెట్ వాడటంలో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, వాయిస్ ఇంటర్నెట్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాయిస్ ఇంటర్నెట్ ద్వారా 60 రూపాయలు కొత్త డిజైన్లు కుట్లలో కానీ డిజైనింగ్లో కానీ లేకపోతే వేరియస్ రకాలుగా కూడా వాళ్ళు మరి ప్రోత్సాహం పొందారు. అట్లాగే రైతాంగం కూడా కొత్త రకాలైన పంటలు ఎట్లా వేయాలి, లేకపోతే ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలను ముందు ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద. అట్లాగే ఒక మిఠాయి షాప్ జగ్గపేట దగ్గర ఎక్కడ ఊర్లో నేను వెళ్తే, నేను తాతయ్య గారు అంతకుముందు రోజుకి 20 కేజీలు మిఠాయి అమ్మేవాడు నేను. టాటా ట్రస్ట్ మరి గూగుల్ సాథీలో నాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రోజుకు 300 కేజీలు మిఠాయిలు అమ్ముతున్నా. నాకు రెవెన్యూ చాలా పెరిగింది, దీనివల్ల మేము చాలా లబ్ధి పొందామని మాకు చెప్తూ ఉంటారు. ఏదైనా ఊళ్ళోకి వెళ్తే ఈరోజు మేము ఎమ్మెల్యే గారు కానీ మేము కలిసి వెళ్తున్నప్పుడు మాకు ఎంతో ఆనందం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగాం. మనం ప్రజాప్రతినిధులు అవటం వల్ల ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశం, టాటా ట్రస్ట్ ఇచ్చినటువంటి సహకారం ఈరోజు మనం చేస్తే, తర్వాత పవిత్ర గారు మనకి ఇక్కడికి టాటా ట్రస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా వచ్చినప్పుడు ఆ రోజు నేను నెమల గ్రామంలోకి వెళ్తే దీనికి నాకు ఆ రోజు స్వామిదాస్ గారు నేను వెళ్తే దాదాపు ఊళ్ళో 80% మంది ఏదో ఒక జ్వరంతోనో జబ్బుతోనో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోజున. అంతకు ముందు రోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అక్కడ ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ ఒకళ్ళు ఫోన్ చేశారు, మీకు నెమలి గ్రామం తిరువూరు నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా జబ్బులతో బాధపడుతూ ఉన్నారు, మాకెవరో ఫోన్ చేసి చెప్పారంటే వెంటనే ఆ రోజు అప్పుడు కలెక్టర్ బాబు గారు ఉన్నారు, వెంటనే ఫోన్ చేసి మెడికల్ టీంని అంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తరలిస్తే మొత్తం టోటల్గా ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంప్ పెట్టాం. అక్కడ మొత్తం అక్కడ కనీసం ఉండటానికి బెడ్ లేకపోతే స్కూల్లో ఖాళీ చేయించి అక్కడ మొత్తం టెంట్ హౌస్లో బెంచ్లు తీసుకొచ్చి బెంచ్ల మీద ఉడకబెట్టాం. అందరినీ కూడా ఉడకబెట్టి సెలైన్లు ఎక్కిస్తాం, టెస్టులు చేపిస్తే మాకు అర్థమైంది ఏంటి ఆ రోజున ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఆరోగ్యానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. దాని మీద ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆర్ఎంపీలు అవనండి, లేకపోతే డాక్టర్లు అవనండి, మందుల షాప్ వాళ్ళు అవనండి, మొత్తంగా కూడా ఏదో రకంగా ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తానికి అలవాటు పడిపోయారు అనేది మాకు వచ్చినటువంటి ఆ రోజు నెమల గ్రామంలో మేము చూసిన దాంట్లో వచ్చినటువంటి వాస్తవం అది. దాని నుంచి పవిత్ర కుమార్కి ఇట్లా ఉన్నది మనం ఏం చేద్దామంటే నాకు కూడా ఇదే ఆలోచన ఉందని చెప్పి ఆయన చాలా అభినందించాలి మనం పవిత్ర కుమార్ని ఈ విషయంలో.
అతను డిజైన్ చేసిన స్కీమే ఈ స్వస్థ కుటుంబం. నిజంగా కూడా మెచ్చుకోవాలి ఆయన్ని. ఆ రోజు నేను నా బాధ వ్యక్తపరిస్తే వెంటనే ఇది కరెక్ట్గా మనం అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూ అని చెప్పి ఆయన సింగపూర్ వెళ్ళాడు. దీనికోసం అనేక దేశాలు తిరిగాడు, ఎట్లా డిజైన్ చేయాలని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా 1 year చేస్తే దాదాపు మనం కొన్ని వేల మందికి ఉచితంగా మనం వైద్యం చేపిస్తే నేను కానీ మా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు ఊళ్ళలోకి వెళ్ళి దాదాపు 5,000 మంది ఆడకూతుర్లకి డెలివరీకి మనం సహాయపడగలిగామంటే మన అదృష్టం. నిజంగా ఊరు వెళ్తే చంటి పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో పెడితే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. 5,000 మందికి మాకు 25,000 నుంచి 30,000 మేము మామూలు డాక్టర్కి అయితే ఖర్చు పెట్టాలని. అట్లాగే ఎన్నో ఆపరేషన్లు చేపించడం జరిగింది. డెంగ్యూ ఫీవర్లు, టైఫాయిడ్లు, అట్లా వేల మందికి. ఇవాళ ఒక టోటల్గా విజయవాడ పార్లమెంట్లో ఒక హెల్త్ ఎకో సిస్టమ్ని ఒక బ్యూటిఫుల్గా డిజైన్ చేయగలిగినటువంటి మరి వ్యక్తి, డిజైన్ చేసినటువంటి వ్యక్తి మన పవిత్ర కుమారు. ఆయన మనం ఈ సందర్భంగా మొట్టమొదటి వ్యక్తి మనం అభినందించుకోవాల్సింది టాటా ట్రస్ట్ సైడ్ నుంచి మన పవిత్ర కుమార్ని. అతను డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇవాళ మనం చూస్తే విజయవాడలో 10 లక్షల మంది పేదవారికి మనం హెల్త్ ఫ్రీగా అందిస్తమే కాదు, ప్రతి ఊరికి కూడా టాటా ట్రస్ట్ సైడ్ నుంచి హెల్త్ ఫెసిలిటేటర్ ఒకళ్ళకి జీతం ఇచ్చి అక్కడ ప్రతి ఊర్లో ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి మరి ఈ ఆరోగ్యం ఈ మీ ఊర్లో ఉన్న 2,000 మందో 3,000 మందో 10,000 మందికి ఆరోగ్యానికి నువ్వు బాధ్యులు అని చెప్పి మరి అక్కడ పెట్టాం. అట్లాగే విజయవాడలో ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక కంట్రోల్ రూమ్ పెట్టి 24/7 24 గంటలు కూడా ఆ కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ విలేజ్లో ఫెసిలిటేటర్ పనిచేస్తూ ఉంటున్నారు. డైరెక్ట్గా కూడా ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది వచ్చినా మా ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేయడం. కానీ ఈరోజు 10 లక్షల మందికి ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడ ఉందంటే ఒక్క విజయవాడ పార్లమెంట్ అని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఈరోజు. దానికి మన టాటా ట్రస్ట్కి అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి అవకాశం మనకి ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా మరి ఎంతో ధన్యవాదాలు. ఈరోజు అట్లాగే ఇంకా కూడా ఇందాక మన కలెక్టర్ గారు ఎంతో చక్కటి వాక్యాలు చెప్పారు మనకి హెల్త్ మీద. నిజంగా కూడా ఓకే, ప్రివెంటివ్ కేరు అట్లాగే పోస్ట్ కేరు ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఇవాళ మనకేమైనా ఇబ్బంది వస్తే వెళ్ళడానికి చెప్పడానికి మన హెల్త్ ఫెసిలిటేటర్ దగ్గర నుంచి హాస్పిటల్స్ ఒక 117 హాస్పిటల్స్ ఐడెంటిఫై చేసాం. అప్పుడు కొన్ని హాస్పిటల్స్ తప్పు చేస్తాయని కట్ చేస్తే వాళ్ళు 82 హాస్పిటల్స్లో మంచి వైద్యం అందజేస్తున్నాం ఫ్రీగా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫ్రీగా చేశారు, సెకండ్ ఇయర్ కూడా నా కోరిక మీదకి మళ్ళీ 10 లక్షల మందికి ఫ్రీగా హెల్త్ ఇస్తున్నాం ఈసారి. దాన్ని టోటల్గా కూడా అట్లాగే ఇప్పుడు జబ్బు ఇమీడియట్గా అక్కడ అడ్రస్ చేయాలంటే అట్లా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళు మన ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చి పవిత్ర కుమార్ గారు వాళ్ళ టెలిమెడిసిన్ సెంటర్స్ వాళ్ళు మనకు 16 మండలాలు ఉంటే 20 చోట్ల టెలిమెడిసిన్ సెంటర్స్ పెడిస్తే ఇమీడియట్గా ప్రొఫెషనల్ పెద్ద డాక్టర్లు అందరూ కూడా హబ్లో కూర్చుంటే మన సాయిరామ్ గారు లాంటి డాక్టర్లు అక్కడి నుంచి మరి ఆ హబ్లో ఆ స్పోక్లోంచి అంటే మన టెలిమెడిసిన్ సెంటర్లోంచి మనకి ఇబ్బంది ఎమ్మటే రాగానే మనం అక్కడికి వెళ్తే ఇమీడియట్గా పెద్ద డాక్టర్లు కనెక్ట్ అవ్వడం. అక్కడే పడినటువంటి ఇప్పుడు మందుల షాపుల్లో కూడా ఎక్కువగా కూడా ప్రజలను మోసం చేసేటువంటి చాలా మందుల షాపులు అక్కడ మోసం చేస్తున్నాయి. దొంగ మందులు ఇవ్వడం కానీ లేకపోతే ఉన్నది ఎక్కువగా వసూలు చేయడం కానీ. వాళ్ళ అదే టెలిమెడిసిన్ సెంటర్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ సంప్రదించడం, ఇమీడియట్గా సొల్యూషన్ తీసుకురావడం, అక్కడికక్కడే పడినటువంటి రేటుకే మందులు ఇవ్వడం. అంటే చాలా తక్కువగా ఒరిజినల్ మందులు డూప్లికేట్ కాకుండా ఇవ్వటం. అట్లాగే ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మన స్వస్థ కుటుంబంలో హెల్త్ ఇన్సూరెన్స్లో మరి 82 హాస్పిటల్స్కి ఇమీడియట్గా పంపించడం, అక్కడ ఈ సంవత్సరం కూడా ఫ్రీగా చేయటం. ఇట్లా ఒక టోటల్ ఎకో సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగామంటే దాన్ని టాటా ట్రస్ట్ని మనం అభినందించాలి, రతన్ టాటా గారిని మనం అభినందించాలి. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా 2 బస్సులు టోటల్గా మొత్తం ఎక్విప్మెంట్ అంతానే టెస్టింగ్ ఎక్విప్మెంట్ అంతా క్యాన్సర్కి కూడా టెస్టింగ్ చేసే ఎక్విప్మెంట్తో 2 బస్సులు రేపు రాబోయే 2 నెలల్లో తీసుకురాబోతున్నాం. ఈ 265 గ్రామాల్లో ఈ బస్సులు తిరిగి ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్య భద్రతను కాపాడే విధంగా కూడా మనం డిజైన్ చేసాం. దాన్ని కూడా టాటా ట్రస్ట్ రాబోయే 2 నెలల్లో 2 బస్సులు టోటల్లీ ఫుల్లీ ఎక్విప్డ్గా 60 నుంచి 70 టెస్టులు చేసి అక్కడికక్కడే సొల్యూషన్ చెప్పే విధంగా మనకి ఇస్తున్నారు. దాన్ని కూడా మనం టాటా ట్రస్ట్ని ఈరోజు మనం అభినందించాలి. అట్లా అనేక పనులు చేస్తున్నాం మనం. 72,000 మరుగుదొడ్లు వాళ్ళ గవర్నమెంట్ 15,000 ఇస్తే స్లాబ్తో ధనికులు కొనేటువంటి రకంగా ఇవాళ లోపల టైల్స్ కానీ పైన స్లాబ్ కానీ ఎల్ఈడి లైట్ కానీ అట్లాగే ట్యాపులు కానీ ఒక సోక్ పిట్ కానీ ఇచ్చి అంటే దాదాపు 15,000 గవర్నమెంట్ ఇస్తే 6,000 టాటా ట్రస్ట్ పెట్టుకుని వాళ్ళు 72,000 మరుగుదొడ్లు వాళ్ళు విజయవాడ పార్లమెంట్లో కట్టించామంటే మరి అది నిజంగా కూడా చాలా ఇది. అట్లాగే ఇంతకుముందు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 10-12వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తులకి మరి రకరకాల కోచింగ్లు వాళ్ళ హోటల్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే
ఎలక్ట్రికల్ కోర్సులు కానీ లేదా టాపీ మేస్లు కానీ అనేక రకాలుగా కూడా జాబ్ కావాలంటే జాబ్ పరంగా స్కిల్ డెవలప్మెంటు, అట్లాగే మనకి ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే ఆ రకమైన స్కిల్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా కూడా టాటా ట్రస్ట్ మనకి మరి 3-4 నెలల నుంచి 6 నెలలు అనుకుంటా 6 నెలల నుంచి నందిగామ, తిరువూరు, జగ్గేపేట, నందిగామ, మైలవరం కాన్స్టిట్యున్సీస్లో 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసాం. అట్లాగే విద్య, ఉపాధి, హెల్త్, ఎందుకంటే పేదవారందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మూడింటి వల్ల. మంచి అని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సరళతో దీంతో పాటు మేము కూడా పనిచేస్తూ టాటా ట్రస్ట్ వారిని దాదాపు 15 ప్రోగ్రామ్స్ విజయవాడ పార్లమెంట్లో రన్ అవుతున్నాయి. నిజంగా కూడా ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా ఈరోజు టాటా ట్రస్ట్ విజయవాడ పార్లమెంట్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎనీ పైలట్ ప్రాజెక్టు వాళ్ళు చేయాలనుకున్న మంచి పని వాళ్ళ రతన్ టాటా గారు ఏదంటే విజయవాడలో కేశినేని నాని ఉంటాడు, మీరు వెళ్ళి అక్కడ చేయండి, మనకి అధికారుల నుంచి అట్లాగే ప్రజాప్రతినిధుల నుంచి మంచి ప్రజల నుంచి కూడా మంచి సహకారం ఉండేటువంటి నియోజకవర్గం అది. అక్కడైతే మనం సక్సెస్ అయితే దాన్ని దేశానికి మోడల్గా చేయొచ్చు అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినందుకు మొత్తం అందరికీ, మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, అక్కడ సర్పంచ్లకు కూడా ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ఎంపీటీసీ అయినా ఏ జడ్పీటీసీ అయినా ఎవరైనా మాకు అనవసరం, మేము చేసేది ప్రజలకు సేవ. అదే మా ఎమ్మెల్యేలు కానీ మాకు కానీ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి విషయం. అదే టాటా ట్రస్ట్ యొక్క పాలసీ కూడా. కాబట్టి మనతో వాళ్ళు అలైన్ అవ్వడం జరిగింది. దానికి ఇంత మంచి కార్యక్రమం ఇటువంటిది దేశంలోనే ఎక్కడ లేదు. ఒక 10 లక్షల మందికి ఒక టోటల్ హెల్త్ ఎకో సిస్టమ్, ప్రివెంటివ్ నుంచి పోస్ట్ మెడికల్ కేర్ వరకు కూడా ఇచ్చాడు హెల్త్ ఎకో సిస్టమ్ని మరి మనం క్రియేట్ చేస్తున్నామంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే రతన్ టాటా గారిని ఇద్దరిని కూడా ఈ సందర్భంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను అడిగిన వెంటనే వచ్చినందుకు నాకు అభిమాన నాయకుడు ఎంతో, ఆయన అంటే నాకు చాలా అభిమానం. అటువంటి